అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వర్గం మీడియా వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈ భూమి మీద జీవించి ఉండటమే తప్పు. అతను గాని ఒంటరిగా దొరికితే కసకస పొడి చేసి ఏదన్నా చేసేసి అడ్రస్ లేకుండా చేయాలన్నంత కసి వాళ్ళకి. ఎందుకంత కసి? ఇది డెమోక్రటిక్ సిస్టమ్ అని, ప్రజాస్వామ్య వ్యవస్థ అని, ఈ వ్యవస్థలో ప్రజలనే వాళ్ళు ఉంటారని, వాళ్ళే అంతిమ నిర్ణేతలని, వాళ్ళు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగానే కొనసాగుతాడని తెలియదా వీళ్ళకి? ఏం రాస్తాడు ఈ రోజున ఆంధ్రజ్యోతిలో? చాలా దుర్మార్గంగా, చాలా నీచంగా ఏం రాశాడు? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులైతే ఆయన కుటుంబ సభ్యుల మొత్తాన్ని కూడా సోనియా గాంధీ దగ్గరికి పంపించి కాళ్ల బేరానికి వచ్చి కేసుల మీద విచారణ లేకుండా చేసుకున్నాడు. సిగ్గు పెట్టలా? కేసుల మీద విచారణ లేకుండా చేసుకుంటేనేనా మీరు శుక్రవారం అని ఎగతాళి చేసింది? శుక్రవారం వల్ల కాదా అతను ప్రజా సంకల్ప యాత్ర అనేది సుదీర్ఘంగా కొంతకాలం జరగాల్సినటువంటి పరిస్థితి కల్పించింది మీరు కదా? ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సిన కారణంగా కదా ఒక 6-7 నెలల్లో ముగిసిపోవాల్సినటువంటి యాత్ర సంవత్సరంన్నర పాటు పట్టింది. అయినా ఆ రోజున ఏం జరిగింది? సాక్షాత్తు మీ చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదిరిస్తాడా? ఎదిరించకపోతే అతని మీద ఏ కేసు లేదని చెప్పాడు. రాధాకృష్ణ ఒకసారి చూసుకో, వెనక తిరిగి వెళ్ళి చూసుకో. అయినా ఎక్కడ విభేదించారు వాళ్ళు? కుటుంబం ఎందుకు వెళ్ళింది సోనియా గాంధీ దగ్గరికి? ఓదార్పు యాత్ర చేసుకుంటామని అనుమతి అడగటానికి వెళితే ఓదార్పు యాత్ర చేయటానికి వీల్లేదు. నువ్వెంత డబ్బులు ఇవ్వదలుచుకున్నావో చెప్పు, దానికి మేము కొంత యాడ్ చేసి ఇస్తాం, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ కి పిలుచుకొని పార్టీ తరఫున ఇవ్వమని చెప్పారు. అలా చెయ్యనమ్మా, దానివల్ల పార్టీకి నష్టం, నాకు ఆకాంక్ష నెరవేరదు, పార్టీని బలోపేతం చేసేటటువంటి క్రమంలో నాకు అనుమతి ఇవ్వాల్సిందని చెప్పేసి అన్నాడు. దానికి ఒప్పుకోలేదు, విభేదించాడు, పార్టీల నుంచి బయటకు వచ్చాడు. దేశంలోనే ఎవరికి లేనంత మెజారిటీతో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా లభించినటువంటి సభ్యత్వానికి రాజీనామా చేసి తిరుగులేని మెజారిటీతో గెలుపొందాడు. ఏమి ఇవన్నీ కనపడవా? ఆ రోజున పార్టీ పెట్టొద్దు నువ్వు అని సాయి ప్రతాప్ను పంపించలేదా? కశ్మీర్కి చెందినటువంటి గులాం నబీ ఆజాద్ని పంపించలేదా? కేంద్ర మంత్రి పదవి ఇస్తాం, సంవత్సరం చివరి ఏడాది నేను ముఖ్యమంత్రిని కూడా చేస్తామని రాయబారాలు జరపలేదా? ప్రజలకు ఏమైనా జ్ఞాపక శక్తి ఉంటుందని చెప్పేసి, జ్ఞాపక శక్తి లేదని చెప్పేసి మీరు ఏ తప్పుడు వార్తలు రాసినా నమ్ముతారని చెప్పేసి అనుకుంటారా? అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, రఘురామకృష్ణరాజు. 2 అబద్ధాల గురించే మాట్లాడదాం. రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం సీటు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డారు. అంటే భారతీయ జనతా పార్టీ, వీళ్ళు పొత్తు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేస్తారు. ఏమి రాతలండి, ఏమి చేష్టలండి ఇవి. అసలు గత 4 ఏళ్లుగా రఘురామకృష్ణరాజు అనేవాడు నీచంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ వస్తుంది. ఎవరి కోసం? తెలుగుదేశం పార్టీ కోసం కదా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు సభల్లో రఘురామకృష్ణరాజు గారి పేరెత్తారు? వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి, వాళ్ళ నాయకులను ఉద్దేశించి
రఘురామకృష్ణరాజు చూపించినటువంటి తెగింపు కూడా మీరు చూపించట్లేదని చెప్పి వాళ్ళ మీద కూడా విరుచుకుపడ్డారా మీరు? మరి అంత అవ్యాజమైనటువంటి ప్రేమ రఘురామకృష్ణరాజు మీద మీకున్నప్పుడు, రఘురామకృష్ణరాజు మీకోసం పనిచేశాడనేటటువంటి ఆలోచన మీలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ సేఫ్ ప్లేస్ ఒకటి చూసుకొని రఘురామకృష్ణరాజుని తెలుగుదేశంలో చేర్చుకొని అతనికి ఎక్కడైనా ఒక చోట సీట్ ఇవ్వచ్చు కదా. ఆ సీటు ఇవ్వకపోగా నరసాపురం బీజేపీకి ఇచ్చేసి రఘురామకృష్ణరాజుని వదిలించుకోవాలని చూసింది మీరు కదా. నరసాపురానికి బీజేపీకి ఇచ్చినప్పుడు బీజేపీ తనకి ఇష్టం వచ్చినటువంటి శ్రీనివాస వర్మనో లేకపోతే గోకరాజు కుటుంబానికి చెందిన వాళ్ళనో ఎవరినో ఒకళ్ళకి చూసుకొని ఇచ్చుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీలో కూడా సీట్లు పలానాళ్ళకి ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారా? ఆ జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చెప్పేదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పొత్తులో కలవకుండా బీజేపీని ఎందుకు ఆపలేకపోయాడు? మీరు రాసేటటువంటి రాతలకి ఏమన్నా పోలికుందా? ఏమన్నా పొంతనుందా? అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు బ్రతికే ఉన్నారా? స్పృహలోనే ఉన్నారా? లేకపోతే నిస్సత్తువ ఏమన్నా ఆవరించిందా వాళ్ళకి? లేకపోతే తెలుగుదేశం పార్టీ సేవలో పరితపిస్తున్నారా? ఎందుకంటే మీరు అత్యంత ప్రేమగా ప్రేమించి అత్యంత గౌరవనీయంగా చూసుకునేటటువంటి నరేంద్ర మోడీ గారి గురించి ఈ రోజున రాధాకృష్ణ ఏం రాశాడో తెలుసా? పెనుభూతంగా మారిన నరేంద్ర మోడీ అని రాశాడు. పెనుభూతంగా మారిపోయి ఇటు చంద్రబాబు నాయుడుని దెబ్బతీస్తూ, అమాయకుడైనటువంటి చంద్రబాబుని దెబ్బతీస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూర్చే విధంగా పనులు చేస్తున్నాడు అని రాసుకొచ్చారు. అంటే మీ నరేంద్ర మోడీ గారిని అంతలేసి మాటలంటే పెనుభూతమా? ప్రధానమంత్రిని పట్టుకొని పెనుభూతం అనే మాటలు రాస్తే ఒక్క బీజేపీ వాడు బయటకు వచ్చి మాట్లాడ్డా? మరి రఘురామకృష్ణరాజు అనే వాడిని వదిలించుకుంది చంద్రబాబు నాయుడు కదా. మరి రఘురామకృష్ణరాజు మీద అంత ప్రేమ ఒలకబోసినటువంటి వాడు రఘురామకృష్ణరాజు 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలంటూ మరి నిత్యం ప్రజల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు మించి ఆయన వాయిస్ను తీసుకుంది మీరు కదా. మరి అంతగా మీకు ఉపయోగపడినటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరము, లేకపోతే నరేంద్ర మోడీ గారికి ఏం అవసరము, లేకపోతే ఇంకొక పార్టీ వాళ్ళకి ఏం అవసరము? మీకు కాదు అవసరం. ఇప్పుడు అతనిని రఘురామకృష్ణరాజుని మహాసేన రాజేష్ కన్నా నీచంగా తయారు చేసింది మీరు కదా. మహాసేన రాజేష్ కి పి గన్నవరం సీట్ ఇచ్చారు. సీట్ ఇవ్వగానే అక్కడ బ్రాహ్మణ సంఘాల వాళ్ళు ఏదో జనసేన పార్టీ వాళ్ళు ఏదో ఆందోళన చేశారంట. చేయగానే ఆయన ఒక్క మాట అన్నాడు, ఏమని? నా వల్ల పార్టీకి నష్టం జరిగిద్దంటే నేను పోటీ నుంచి తప్పుకుంటాను అన్నాడు. ఇట్లా అన్నాడో లేదో పోటీ నుంచి తప్పుకున్నట్టుగా రాసేసింది మీరు కదా. మరి అతనిని వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ మాట పడితే ఆ మాట అనగలిగేటటువంటి మహాసేన రాజేష్ కి ఊతమిచ్చి మహాసేన రాజేష్ ని పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి పార్టీలో చేర్చుకున్న మీరు అతను పనికిరాడు లేదా అతనికి ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలియగానే తప్పించింది మీరు కదా.
మరి గెలిపించినటువంటి పార్టీకే రోజులు తిరగకుండానే వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ మీదే తిరుగుబాటు చేసినటువంటి, ఆ పార్టీకే కొరకరాని కొయ్యగా తయారైనటువంటి, తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటటువంటి ప్రవర్తన చేసినటువంటి రఘురామకృష్ణరాజుని భారతీయ జనతా పార్టీ మాత్రం ఎలా భరిస్తుంది? ఎందుకు భరిస్తుంది? మీరెందుకు భరించలేదు? మీకు ఎంతగానో ఉపయోగపడ్డాడు. ఇప్పుడు ఏదో సానుభూతి చూపిస్తున్నారు అతని మీద. అతని మీద సానుభూతి చూపించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చెమ్మటమా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్కటి అడిగాడంట. ఆ ఒక్కటి చేస్తే మీకు నేను ఏదైనా చేస్తానని చెప్పాడంట. సిగ్గు పెట్టలేవే మీకు? ఒక్క జగన్ 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 అని ఏడవటం తప్ప జనం గురించి ఏ రోజన్నా ఆలోచించారా మీరు? ఒక్క రోజంటే ఒక్క రోజు జనం గురించి ఆలోచించారా? చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, ఈ పెద్ద ముత్తైదులు ఎవరైనా సరే ఒక్క రోజైనా సరే, ఈ మీడియా వాళ్ళు గాని, రామోజీరావు గాని, రాధాకృష్ణ గాని, టీవీ5 నాయుడు గాని, ఏ రోజైనా సరే ప్రజల గురించి ఒక్క పూట అయినా సరే ఆలోచన చేశారా? ఎంతప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జరగాల, ఏదో అయిపోవాలా. మీరు రాసిన వార్తలన్నీ నమ్మేసి, మీరు రాసినటువంటి వార్తలన్నీ ప్రజలు జీర్ణించుకొని, వంట పట్టించుకొని, వివేకానంద రెడ్డిని చంపేశాడంటే నమ్మాల. సిగ్గు పెట్టల మీకు? లేకపోతే ఇంకో పని చేశాడంటే నమ్మాల. రఘురామకృష్ణరాజుకు సీట్ ఇవ్వలేదంటే నమ్మాల. బుద్ధి లేదా మీకు? కనీస ఇంగిత జ్ఞానం లేదా మీకు? ఇందువల్ల కదా మీరు కనీసం ప్రజల్లో కనీస విశ్వాసాన్ని కూడా లేకుండా కోల్పోయి 10 జెండాలు మార్చుకొని, 10 విధానాలు మార్చుకొని, ఏ రోజు కూడా ప్రజల కోసం ఉద్యమం గాని, పోరాటం గాని చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుస్తూ గడుపుతా ఉంటే మీ వెనకాల ప్రజలు ఎందుకుంటారా? ఎందుకుంటారు? ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకున్నారా? ప్రజలు ఏమన్నా మీరు చెప్పిన దానికి తలవు పెట్టేటువంటి గొర్రెలే అనుకున్నారా? మీకన్నా చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు ప్రజలు. మీ అన్ని కపట నాటకాలైతే ప్రజలు ఎప్పుడు నిజాయితీగా ఉంటారు. ఆ ఒక్క సంగతి గుర్తుపెట్టుకోండి చాలు.